ఏవండోయ్, ఈరోజు నేను మొక్కలకి ఏసీ ఏర్పాటు చేస్తున్నానండి. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. మీరు మాత్రమే ఈ మండు వేసవిలో ఏసీ ఏర్పాటు చేసుకుని చల్లగా హాయిగా ఉంటే ఎలాగండి? మొక్కలకు కూడా ఏసీ ఏర్పాటు చేయాలి కదా. మరి ఆ ఏసీ చేయించే విధానం ఏంటో, మొక్కలు ఈ మండు వేసవిని హాయిగా చల్లగా ఆనందంగా ఉండేలా చేయాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూసేద్దరు కానీ రండి. మనకు వేసవికాలం వచ్చిందంటే 100% మందికి నీటి కరువు బాగా ఉంటుందండి. మనకు నీటి కరువు ఉన్నా లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం నీటిని ఆదా చేసుకోవచ్చు, మొక్కలకి చల్లదనాన్ని కూడా ఇవ్వచ్చండి. ఈ మధ్యకాలంలో మీరందరూ వినే ఉంటారండి, బెంగళూరు నగరంలో నీళ్లు సరిపోక అక్కడి ప్రజలు వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారట. మరి అలాంటి విషయాలు విన్నప్పుడు మనకి చాలా భయం అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే ఎలా ఉంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలండి. అందుకే నీటిని పొదుపు చేసుకోవాలి. ఎలా పడితే అలాగా నీళ్ళని వృధా చెయ్యకూడదనమాట. మనకి నీటి కరువు ఉన్నా లేకపోయినా సరే నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి కరువు రోజులు భవిష్యత్తులో వస్తాయని మన పూర్వీకులకు తెలుసు కాబట్టే నీటిని ఎక్కువగా వాడకూడదు, అలా వాడే వాళ్ళ దగ్గర డబ్బు నిల్వ ఉండదు అని ఆనాడే మన పెద్దవాళ్ళు హెచ్చరించారండి. అలాగే ఎవరింట్లో అయితే నీళ్ళని ఎక్కువగా వృధా చేస్తారో లేదా నీళ్ల పైపుల ద్వారా నీరు వేస్ట్గా పోతూ ఉంటుందో అలాంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బు నిలవదని ఆనాడే మన పెద్దవాళ్ళు హెచ్చరించారన్నమాట. ఈ వేసవికాలం మొక్కలకి మనం ఎన్ని నీళ్ళు పోసినా, ఉదయం నీళ్ళు పోస్తే సాయంత్రం వరకు ఆ మట్టి అంతా ఎండిపోయినట్టు అవుతుందండి. సాయంత్రం నీళ్లు పోస్తే ఉదయానికి ఆ మట్టి అంతా కూడా ఎండిపోయినట్లు అవుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్నా, ఏదైనా ఊరికి వెళ్ళినా, లేదా మనకి నీళ్ళ కరువు ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మనకి నీరు ఆదా అవుతుంది, మన మొక్కలకి ఏసీని అందించిన వాళ్ళం అవుతామన్నమాట. మనకి ఇంట్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదండి, వాటి ద్వారా ఎండిన ఆకులు మనకి రాలుతూ ఉంటాయి. ఆ ఆకులన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని మనం పెద్ద మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కల మొదట్లో చుట్టూరా వేసేసుకోవాలి వేళ్ళ దగ్గర. లేదా కుండీలు అనుకోండి, ఆ కుండీల్లో కూడా మనం ఈ ఆకులతోటి ఆ మట్టి కనపడకుండా పైన కప్పేసుకోవాలన్నమాట. అలా కప్పినట్లయితే మనకి ఆ తేమ శాతం ఆరిపోకుండా ఆ భూమి ఎప్పుడు కూడా తడిగా ఉండి మొక్కలకు కావలసినటువంటి మాయిశ్చర్ అనేది అందుతుందన్నమాట. నేనైతే కొన్ని కుండీల్లో ఈ విధంగా ఎండిన ఆకులను వేశానండి మొక్కల మొదట్లోనూ. ఇంకా మా ఇంట్లో ఒక పాతది పాడైపోయిన స్పాంజ్ షీట్ ఉందండి సోఫాలకు సంబంధించి. అది పారేయకుండా దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని నేను కుండీలన్నిటిలోని ఈ విధంగా వేసుకున్నానండి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం నీరు పోసినప్పుడు ఆ నీటిని ఈ స్పాంజ్ ముక్కలు చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. పీల్చుకుని చాలాసేపు వీటిలో నీరు నిల్వ ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం ప్రతిరోజు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి. వేసవి కాలంలో మనం రోజు విడిచి రోజు నీళ్లు పోసుకున్న మొక్కలు చల్లగా హాయిగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఎండిన ఆకులు మనం ఉపయోగించుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏమన్నా స్పాంజ్ ముక్కలు పనికిరాని ఉంటే ఈ విధంగా వేసుకున్నట్లయితే మనం రోజు నీళ్లు పోయక్కర్లేకుండా రోజు విడిచి రోజు నీరు అందించవచ్చు అనమాట. మీ ఇంట్లో కనుక ఈ ఎండిన ఆకులు లేవు, ఈ స్పాంజ్ ముక్కలు లేవు, మరి ఎలాగా అని అనుకుంటే కనుక మీ ఇంట్లో పాతవి కాటన్ శారీస్ ఉంటాయి కదండి, పనికిరానివి, ఆ కాటన్ శారీస్ని చక్కగా ముక్కల కింద కట్ చేసి వాటిని ఈ ఈ కుండీల్లో మట్టి కనపడకుండా పైన కొంచెం ఒక అంగుళం మేర దళసరిగా ఉండేటట్లుగా మీరు అన్ని కుండీల్లో వేసేసారంటే చక్కగా నీళ్లు పోసినప్పుడు ఆ కాటన్ చీరలు ఆ నీటిని పీల్చుకుని చక్కగా ఆ కుండీల్లో మట్టి అంతా కూడా తడిగా ఉండేలాగా తేమగా ఉండేలాగా చూసి ఆ మొక్కలు ఆరోగ్యంగా కళకళలాడుతూ వర్షాకాలంలో శీతాకాలంలో ఉన్నట్లుగా వేసవిలో కూడా ఉంటాయండి. ఇంకా మీరు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ విధంగా ఎండిన ఆకులన్నా కప్పి వెళ్ళాలి, లేదంటే స్పాంజ్ ముక్కలన్నా వేయాలి, లేదా ఏదైనా కాటన్ శారీనన్నా ముక్కలుగా వేసుకుని వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళినట్లయితే మనం నీరు పోసిన ఒక 2 రోజులు పొయ్యకుండా చక్కగా మొక్కలు పాడవకుండా ఉంటాయి అన్నమాట.
ఈ విధంగా చేసినట్లయితే మనకి నీరు ఆదా అవుతుందండి. నీటిని ఎప్పుడు కూడా మనం అవసరానికి మించి వృధా చేయకూడదనమాట. నీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ముందు తరాలకి భూమి మాత్రమే కాదండి, రాబోయే రోజుల్లో మట్టి కరువు అవుతుంది, నీరు కూడా కరువు అవుతుంది. కాబట్టి మన ముందు తరాలకు వారి కోసం మనం మన భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన మట్టిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వృక్ష సంపదను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. కాకపోతే ఈ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఈ వేసవి కాలం అంతా కూడా ఈ విధంగానే అలా ఉంచేసి వర్షాకాలం రాగానే వర్షాలు మొదలవగానే మనం ఈ కుండీల్లో ఉన్నటువంటి ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేయాలి, ఈ స్పాంజి ముక్కలన్నీ తీసేయాలి, ఆ కాటన్ శారీకి సంబంధించిన ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా తీసేయాలన్నమాట. అలా తీయకపోతే ఏమవుతుందంటే కుండీల్లో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండిపోయి ఆ మొక్కల వేర్లు అవసరానికి మించినటువంటి నీరు ఉండడం వల్ల అవి వేళ్ళు కుళ్ళిపోయి చచ్చిపోతాయండి, మొక్కలు చనిపోతాయి. కాబట్టి వర్షాకాలం రాగానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి, ఆ ఆకులన్నీ తీసేయాలి. తీసేసి ఆ మొక్కల మొదట్లోనే గొయ్యి తీసి కప్పెట్టేయచ్చు, గోతు లోపల వేసేసి పైన మట్టి కప్పేస్తే ఎరువు అయిపోతుంది. లేదంటే మనకి కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ స్పాంజి ముక్కలు అనుకోండి, వీటిని ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసి మనం వీటిని ప్యాక్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మనకి మొక్కలకి వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. వీటిని ఏమీ పారేయాల్సినటువంటి అవసరం లేదనమాట. కాటన్ శారీస్ అయితే మనం ఎలాగో తీసేసి అవి చీకిపోయి ఉంటాయి కాబట్టి బయట పారేసుకోవచ్చు అనమాట. ఈ విధమైన జాగ్రత్త వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలండి. ఈ విధంగా వేసవికాలం మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మన మొక్కలకి మనం ఏసీ ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అదేవిధంగా ఈ కుండీల్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు కుండీలు అడుగు బాగాన తప్పనిసరిగా ప్లేట్లు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనం నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు కింద కారిపోయి ఆ నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఆ ప్లేట్లో నిల్వ ఉంటాయి అన్నమాట. అలా ఉండడం వల్ల కూడా ఆ మొక్కకి తేమ శాతం అనేది ఆ వేళ్ల ద్వారా అందుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ వేసవికాలంలో మీ మొక్కలకి ఏసీని ఏర్పాటు చేయండి, మొక్కల్ని సురక్షితంగా కాపాడుకోండి. మీ ఇంట్లో నీటిని కూడా జాగ్రత్తగా వాడుకోండి, నీటిని వృధా చేయకండి. మరి మీకు అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు నీళ్లు పోసేటప్పుడు ఈ పై భాగంలో ఆకులు కొమ్మలు వీటి మీద కూడా కాస్త నీళ్లు చిలకరించినట్లయితే అవి ఆ మొక్కలు మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో చల్లటి గాలి వీసినప్పుడు చక్కగా ఆనందంగా తలలూపుతూ ఎంతో సంతోషాన్ని పొందుతాయండి. మనం మంచి మండు వేసవిలో మన మీద ఎవరైనా చల్లటి నీళ్లు పోస్తే మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో, అదేవిధంగా ఈ వేసవి కాలంలో ఈ మొక్కల మీద ఆకుల మీద కొమ్మల మీద మనం నీళ్లు పోసేటప్పుడు చిలకరించినట్లయితే అవి కూడా అంతే సంతోషపడతాయండి. కాబట్టి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి, వీటికి కూడా మనసు ఉంటుంది కాబట్టి, వీటికి కూడా మీరందరూ ఏసీ ఏర్పాటు చేయాలని ఈ వేసవి కాలంలో మొక్కల పట్ల జాగ్రత్తలు తీసుకుని మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.